గత వైసీపీ కాలంలో బీసీలను వెంటాడి వేధించారని మంత్రి లోకేష్ విమర్శించారు. సోమవారం విశాఖలో ఆయన మాట్లాడారు. శెట్టి బలిజల ఆరాధ్య దైవం దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వాళ్ళనాడు ఒక విషయం నన్ను కోరారు. పెద్దలు దొమ్మేటి వెంకటరెడ్డి గారి పేరు పైన ఆయన జయంతి సందర్భంగా అది ప్రభుత్వం పండగగా ప్రకటిస్తే బాగుంటుందని ఆనాడు మీరు కోరారు. ఇచ్చిన హామీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. పాదయాత్ర ప్రారంభించిన తర్వాత వేదికమైన ఉన్న పెద్దలతో నేను నడిచినప్పుడు వెంకటరెడ్డి గారి గురించి స్వయంగా నేను తెలుసుకుంటాం జరిగింది. బ్రిటిష్ పాలనలో మన శెట్టి బలిజ సోదరులు వలసలుగా బర్మాకి వెళ్ళేవారు. దాంట్లో భాగంగా దొమ్మేటి వెంకటరెడ్డి గారు కూడా ఆనాడు బర్మాకి వెళ్ళారు. అక్కడ ఒక షిప్ని అద్దెకి తీసుకుని వ్యాపారం ప్రారంభించిన వ్యక్తి ఏకంగా అదే షిప్కి యజమానిగా తయారైన వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన అంత దూరం వెళ్ళినా విద్యా విలువల గురించి తెలుసుకునేవారు. దాని తర్వాత మన పిల్లల కోసం ఆయన బర్మాలో ఏకంగా పాఠశాలలు ప్రారంభించారు. అడల్ట్ ఎడ్యుకేషన్ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాత్రిపూట పెద్దవారు చదువు చెప్పిన గొప్ప వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన అక్కడ ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత మన కోసం ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేసి మన పిల్లల్ని ఆదుకుని ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత జన్మభూమి కోసం సేవ చేయాలని తిరిగి మన ప్రాంతానికి వచ్చిన గొప్ప వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. బొడసకూరు జమీందార్గా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. స్వాతంత్రం కోసం కూడా పోరాడారు. స్కూల్స్ కాలేజీలు ఏర్పాటు చేశారు. లైబ్రరీలు కూడా ప్రారంభించారు. శెట్టి బలిజల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు మనకు చేస్తాం కూడా జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే శెట్టి బలిజల సోదరుల దైవం దొమ్మేటి వెంకటరెడ్డి గారని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. యువగలం పాదయాత్రలో మన శెట్టి బలిజల సోదరులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మనం మాట్లాడుకున్నాం. యువగలం పాదయాత్రలోనే నేను ఆనాడు హామీ ఇచ్చాను. ఇప్పుడు లిక్కర్ షాపులు వస్తాయి, విధానం మార్చుతాం, దాంట్లో 10% మా శెట్టి బలిజ సోదరులకు అందిస్తాను ఆనాడు హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీ ఈరోజు ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరిగింది. ఇక్కడున్న శెట్టి బలిజ సోదరులందరూ ఒక విషయం ఆలోచించమంటున్నాం. 2014 నుంచి 19 వరకు శెట్టి బలిజ సోదరుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు తెలుగుదేశం పార్టీ చేసింది. ఆనాడు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందజేశాం, లోన్లు అందించాం. కొన్ని కారణాల వల్ల 2019లో అధికారం కోల్పోయాం. 2019 నుంచి 24 వరకు మనం ఎంత ఇబ్బంది పడ్డామో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం మనందరి పైన ఉంది. ఆనాడు జే బ్రాండ్లు ప్రోత్సహించడానికి మన అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఆనాడు శెట్టి బలిజ సోదరులు రోడ్డెక్కి ధర్నా చేస్తే కేసులు పెట్టారు, పోలీస్ స్టేషన్ లాక్కుని తీసుకెళ్లారు, జైలుకు కూడా పంపించారు. ఒక్క చిన్నారి వాళ్ళ అక్కని వైకాపా నాయకులు పిల్లలు ఏడిపిస్తున్నారని ఊరు పెద్దల దగ్గరికి వెళ్ళి ఆయన కంప్లైంట్ చేస్తే ఆ చిన్న పిల్లోడిని అతి కిరాతకంగా కొట్టి అతను చదువుతున్న పుస్తకాల్లో పేజీలు చింపి నోరులో పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ చిన్నారి పేరే అమర్నాథ్ గౌడ్. ఇట్లా అడుగడుగున ఎంతోమంది బీసీ సోదరుల పైన దాడి చేశారు. ఒక మాటలో చెప్పాలంటే భయంలో బతికాం. ఎప్పుడు ఎవరు ఎక్కడ దాడి చేస్తారో తెలియని పరిస్థితి. ఆ అమర్నాథ్ గౌడ్ని చంపేసిన వారు బెయిల్ వస్తే ఊరేగింపులో ఇంటికి తీసుకెళ్లారు. అంటే ఎంత చిన్న చూపో ఆనాటి పాలకులు ఎట్లా చూశారో దయచేసి ఆలోచించమని ఇక్కడున్న మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. ఎందుకంటే ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ వచ్చింది. మన సమస్యలకి ఒక పరిష్కారం మార్గంలో మనం నడుస్తున్నాం. కానీ గడిచిన 5 సంవత్సరాలు మనం ఎంత ఇబ్బంది పడ్డాం. మన బీసీ సోదరులు ఎట్లా వేధించారో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక తోట చంద్రయ్య
కేవలం నాయకుడికి జై చెప్పలేదని, వాళ్ళ పార్టీకి జై చెప్పలేదని చంపేశారు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, అదే తోట చంద్రయ్య వాళ్ళ అబ్బాయికి ఇంకొక 10 రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం, ప్రజాప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇది ఎందుకు చేపట్టామంటే ఒక మెసేజ్ ఇచ్చేదానికి. గత పాలకుల ఆలోచన ఏంటంటే ఇంటి పెద్దని చంపేస్తే ఆ కుటుంబం రోడ్డు పైన పడుతుందని. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం. నందం సుబ్బయ్య ప్రొద్దుటూరులో వాళ్ళు చేస్తున్న అరాచకాల పైన పోరాడినందుకు దారుణంగా పిలిచి మరీ చంపేశారు. నందం సుబ్బయ్య పిల్లల్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ చదివిస్తుంది. అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని ఈరోజు సొంత నా తల్లి భువనేశ్వరి అమ్మ చదివిస్తుంది. ఇది తెలుగుదేశం పార్టీకి బీసీ సోదరుల పట్ల ఉన్న గౌరవాన్ని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మనందరం కలిసికట్టుగా పోరాడం, మనందరం కలిసికట్టుగా నడిచాం. అందుకే భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 94% స్థానాలు కూటమి ప్రభుత్వం కైవసం చేసింది. ప్రజాప్రభుత్వం పైన బాధ్యత పెరిగింది. చేయాల్సిన పనులున్నాయి. అనేక ఆర్థిక ఇబ్బందులున్నా, ఒక మాటలో చెప్పాలంటే ఆర్థిక సంక్షోభం ఉన్నా ఒక్కొక్కటి అధిగమించుకుని ఈరోజు మనం ముందరికెళ్తున్నాం. ఇప్పుడే పెద్దలు పీతాని గారు అన్నట్టు ఈరోజు 2 కార్యక్రమాలు. ఒకటి, తుమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని ఈరోజు ఘనంగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నాం. సాయంత్రం భారతదేశ చరిత్రలోని అతిపెద్ద ఉక్కు ఫ్యాక్టరీ అనకాపల్లిలో శంకుస్థాపన చేయబోతున్నాం. ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, ముందరికి వెళ్ళాలి, సమర్థవంతంగా రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. మా అధ్యక్షుల వారు నేను కూర్చుని ఎక్కువ సమయం మాట్లాడుతూ ఉంటాం.